వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపుగా 2268 వేకెన్సీస్కి అయితే కొత్త నోటిఫికేషన్స్ జారీ అయినాయి. టోటల్గా మనకి 70,000 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. అందులో భాగంగా అయితే ఇప్పటికి 1411 కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్కి, మరియు హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO 573 వేకెన్సీస్, మరియు టెలీ ప్రింటర్ ఆపరేటర్ TPO అనమాట, అదొక 284. టోటల్గా మనకి 2268 వేకెన్సీస్కి సంబంధించి అయితే 2 నోటిఫికేషన్స్ జారీ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది 8వ తారీఖు జూలై 2022. 29 జూలై 2022 అయితే లాస్ట్ డేట్. వీటికి సంబంధించినంత వరకు బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఉన్నది. SSC హెడ్ కానిస్టేబుల్ సంబంధించినంత వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే అక్రాస్ ఇండియా అక్టోబర్ 2022 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు మనకి పే మ్యాట్రిక్స్ వచ్చేసరికి పే లెవెల్ 4 అయితే అప్లికబుల్ అవుతుంది. 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. అలవెన్సెస్తో కలుపుకొని దాదాపుగా 30,000 ప్లస్ పర్ మంత్ అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఈ హెడ్ కానిస్టేబుల్ AWO TPO సంబంధించి అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి మొదట ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు యాజ్ ఆన్ 1 జూలై 2022 అనమాట. అంటే మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ మధ్యలో ఎవరైతే బోర్న్ అవుతారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఈ బోత్ డేట్స్ కూడా మనకి ఇంక్లూజివ్ అనమాట. అంటే 2/7/1995, 1/7/2004 అనమాట. ఇంకా 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. ఇంకా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ యాజ్ సబ్జెక్ట్స్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అయితే కావాలి. ఇంకా కూడా లేదంటే కనుక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అది ఉన్నా కూడాను ఎలిజిబుల్ అనమాట. ఇంకా ప్రొఫెషనల్ అటైన్మెంట్స్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ స్పీడ్ 1000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 minutes, టెస్ట్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ ఫంక్షన్స్ అన్నమాట. MS ఆఫీస్ కంప్యూటర్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి. ఇంకా టైపింగ్ టెస్ట్, పారాగ్రాఫ్ సెట్టింగ్, నెంబరింగ్ లాంటి బేసిక్ కంప్యూటర్ లిటరసీ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, 170 సెంటీమీటర్స్, రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్ అంటే 120 సెంటీమీటర్ల ఎవరికంటే హిల్ ఏరియాస్ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. ఇంకా చెస్ట్ వచ్చేసరికి 81 to 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 4 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఇంకా రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సిబుల్ అనమాట. ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా మనకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే హైదరాబాద్ తెలంగాణ, కరీంనగర్ తెలంగాణ అండ్ వరంగల్ అనమాట తెలంగాణకు సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అయితే ఉన్నాయి. మనకి ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇలాగా ఉన్నది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బై SSC అనమాట, 100 మార్క్స్. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ PEMT బై ఢిల్లీ పోలీస్, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. ఇంకా ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. ఇంకా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే అనమాట. ఇంకా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutes, 1.5 minutes అయితే ఉంటుంది. హిందీలో ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికైతే మనకి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట.
నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి లేవు. నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఇంకా ఈ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి అయితే డ్రైవర్కి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ సైన్స్ 25 మ్యాథమెటిక్స్ 25 రీజనింగ్ 20 కంప్యూటర్ ఫండమెంటల్స్ 10 అన్నమాట. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇక్కడైతే మన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కట్ ఆఫ్ వచ్చేసరికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్కి 40%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, అంటే 35 మార్క్స్ అనమాట 100కి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 30 మార్క్స్, అంటే 30% మార్క్స్ అయితే రావాలి, 30 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ అనమాట. ఇంకా కానిస్టేబుల్ డ్రైవర్ పే స్కేల్ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి 14-11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 30 years యాజ్ ఆన్ 1 జూలై 2022. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, 2 డేట్స్. దీని మధ్యలో ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే అర్హులు అనమాట. ఇంకా ఈ 2 డేట్స్ కూడాను మనకి ఇంక్లూజివ్ 2/7/1997, 1/7/2001 అనమాట. ఇంకా 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ, 3 సంవత్సరాలు ఓబీసీ, 3 years ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ పర్సన్ 5 years. యాజ్ యూజువల్గా అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అనమాట. యాజ్ ఆన్ 29th జూలై 2022. ఇంకా కూడా మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ మోటార్ వెహికల్స్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 29th జూలై అనమాట. ఇంకా మనకి ప్రొసెస్ నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉండాలి. దీనికి సంబంధించిన ఈ వేకెన్సీ సంబంధించి సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. కంప్లీట్ సిలబస్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ పూర్తి డీటెయిల్స్. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి అనమాట. ఇంకా మనం లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ కనుక గతంలో అప్లై చేసింటే మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఉంటాయి. క్యాప్చర్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక మనం ఇక్కడ న్యూ యూజర్ అనమాట, అంటే రిజిస్టర్ నవ్ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నవ్ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps, ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడి, ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్, ఉదాహరణకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేము, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th క్లాస్ది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దానిని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడాను మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి. వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి, ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. Failing which your data would be automatically deleted. Please check both inbox and spam folder of your email.
ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది, ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది, నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి, వెరిఫై కేటగిరీ అనమాట, జనరల్, ఓబీసీ అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది, మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది, ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది, మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ ఇది వస్తున్నది ఒకటి. రెండోదేమో ఇందాక చెప్పినటువంటి హెడ్ కానిస్టేబుల్, దేనికైతే దానికి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మన వేరే కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అప్లై అంటే అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ కావాలి ఇక్కడ చూసుకోవచ్చు. అప్లై అంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. మనం బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని సరిపోతుంది. ఇవన్నీ ఎంటర్ చేసి కింద మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని క్యాప్చర్ ఇచ్చేసి అయితే మనం రివ్యూ చూసుకొని కంప్లీట్ చేసేసి చెయ్యొచ్చు అనమాట. ఇది ఇక్కడ మనం చేంజ్ ఏమేం లేదు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇంకా మనం ఇక్కడ వెదర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అయితే అదర్వైజ్ నో అనమాట. వెదర్ సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ డిసీజ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ ప్రజెంటెడ్ స్టేట్ ఆఫ్ ద నేషనల్ లెవెల్ ఆఫ్ కంట్రీ, స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా స్పోర్ట్స్ సంబంధించినవి ఇవన్నీ కూడాను. ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి 3 ఇచ్చారు. ఇందాక చెప్పినటువంటి ఆ నెంబర్ ఉంటాయి, అవి మనం కోడ్ ఉంటుంది, అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు హైదరాబాద్ అలాగా. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినవి. హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇఫ్ ఎస్ అయితే కనుక మనం రిలాక్సేషన్ కోడ్ అయితే ఇవ్వాలి మనం. ఇంకా ఆర్ యూ ఏ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎన్సిసి సంబంధించినటువంటి కాలమ్స్ ఇవి. డూ యూ పొసెస్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే ఎస్ అయితే కనుక మనం ఇక్కడ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిగ్రీ అనేది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఏది ఉంటే అది ఇవ్వాలి ఇక్కడ. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా స్టేటస్ అనమాట, పాస్డ్ అయితే పాస్డ్, ఎప్పుడు పాస్ అయ్యామో అవి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ డూ యూ పొసెస్ వ్యాలిడ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఈ పోస్ట్కి ఎస్ కావాలి కాబట్టి ఎస్ పెట్టాలి, పెడితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు,
ఎవరు ఇష్యూ చేశారు అవన్నీ ఇవ్వాలి. ఇంకా అవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడైతే మనం వెదర్ ఫోటోగ్రాఫ్స్ హ్యాస్ బిన్ టేకిన్ ఆర్ ఆఫ్టర్ ఏప్రిల్, మనం 8 ఏప్రిల్ తర్వాత తీసుకున్నది అయితే ఎస్ అనమాట ఫోటో, లేకపోతే నో అనాలి. ఈ రెండు అప్లోడ్ చేయాలి. మనకి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 3.5 x 4.5 సెంటీమీటర్స్లో అయితే ఈ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. 20 KB నుంచి 50 KB దాకా ఉండొచ్చు. ఇక సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 10 to 20 KB మధ్య ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ఇచ్చేసి ఆ ఎగిరి అని క్యాప్చా ఇచ్చి అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్.